క్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవుడు క్రొత్త ఆకాశాన్ని భూమిని సృజింపబోచున్నాడు. దేవుడు క్రొత్త ఆకాశాన్ని భూమిని సృజింపబోచున్నాడని యెషయా 65:17 మరియు యెషయా 66:22 వచనాల్లో రాయబడింది. వాటి ప్రకారము క్రొత్త ఆకాశము భూమి ఏర్పడినప్పుడు మునుపటివి జ్ఞాపకమునకు రావు మరియు క్రొత్త ఆకాశము భూమి లయము కాదు అనే విషయం అక్కడ వ్రాయబడి ఉన్నది. మరి ఇప్పుడున్న భూమి ఆకాశాలు ఏమవుతాయి అంటే అవి గతించిపోతాయి. ఆకాశము భూమియు గతించిపోవట సులభమని లూకా 16:17 వ్రాయబడి ఉంది. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు గతించవు అనే మాట మనం మార్కు 13:31, మత్తయి 24:35, మత్తయి 5:18, లూకా 21:33 వచనాల్లో చూడవచ్చు. మరి ఇప్పుడున్న ఆకాశం భూమి ఏ విధంగా గతించిపోతాయంటే హెబ్రీ 12:26 ప్రకారము దేవుడు భూమిని ఆకాశాన్ని కంపింప చేస్తాడు అని అక్కడ రాయబడి ఉన్నది. మార్కు 13:24 మరియు మత్తయి 24:29 సూర్య చంద్రులు తమ కాంతిని కోల్పోతాయని, ఆకాశ నక్షత్రాలు రాలుతాయని, ఆకాశపు శక్తులు కదిలింపబడతాయని అక్కడ రాయబడి. ఇంకా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఆకాశము మహాధ్వనితో లయమైపోతుంది, పంచభూతములు మికుటమైన వేంద్రంతో లయమైతాయి, తర్వాత భూమి దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి అని ఉంది. ఇంకా హగ్గయి 2:6 వచనంలో దేవుడు ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని నేలను కూడా కంపింప చేస్తాడు అనే విషయం అక్కడ రాయబడింది. ఇంకా యోవేలు 2:10 వచనంలో భూమి కంపించును, ఆకాశము తత్తరిల్లును, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగును, నక్షత్రములకు కాంతి తప్పును అని వ్రాయబడింది. ఈ విధంగా ఇప్పుడున్న భూమి ఆకాశాలు గతించిపోతాయి. మరి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఎప్పుడు ఏర్పడబోతుంది? క్రొత్త భూమి క్రొత్త ఆకాశం శ్రమల కాలం ముగిసిన తర్వాత 1000 ఏండ్ల పాలనకు ముందుగా అవి సృజింపబడబోతున్నాయి. మరి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఎందుకు అంటే పాతవి గతించిపోయాయి గనక వాటి స్థానంలో కొత్తవి సృజింపబడబోచున్నాయి. అంతేకాకుండా శ్రమల కాలం తర్వాత యేసుక్రీస్తు భూమి మీద ప్రత్యక్షంగా 1000 ఏండ్ల పాటు పరిపాలన చేయబోతున్నాడు కనుక క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనేవి అప్పుడు సృజింపబడబోతున్నాయి. ఈ క్రొత్త ఆకాశం భూమి ఎలా సృజింపబడబోతున్నాయి అంటే ఇప్పుడున్న భూమి మరియు ఆకాశం నూతన పరచబడుతుంది, పునర్జననం పొందుతుంది. ఈ విషయాన్ని మనము మత్తయి 19:28 వచనంలో చూడవచ్చు. ఇక క్రొత్త ఆకాశం భూమి ఎలా ఉండబోతుందంటే సముద్రాలు ఇక ఉండవు, అన్ని మంచి నీరే ఉంటాయి, పంటలు సమృద్ధిగా పండుతాయి, మనుషులు దీర్ఘకాలం జీవిస్తారు, యుద్ధాలు ఉండవు, నీతి న్యాయాలతో ఉంటుంది, తర్వాత దేవుని జ్ఞానంతో నిండి ఉంటుంది భూమి, తర్వాత క్రూర మృగాలు కూడా సాధు జంతువులుగా మారిపోతాయి. మరి ఈ క్రొత్త ఆకాశం భూమి వీటిలో ఎవరు నివసిస్తారు అని అంటే 1000 ఏండ్ల పాలన కాలంలో జీవించే ప్రజలు వారు అన్యజనులు కావచ్చు, ఇశ్రాయేలు కూడా కావచ్చు. మరి ఈ క్రొత్త ఆకాశం భూమి ఏర్పడిన తర్వాత దానిని ఎవరు పరిపాలించబోతున్నారంటే యేసుక్రీస్తు మరియు ఆయన యొక్క పరిశుద్ధులు పరిపాలించబోతున్నారు. మరి తదుపరి ఏం జరుగుతుందంటే అంత్య తీర్పు జరిగిన తర్వాత ఆకాశం భూమి దేవుని సముఖం నుంచి పారిపోతాయి, అక్కడ వాటికి నిలువ చోటు కనబడక పోతుంది అని ప్రకటన 20వ అధ్యాయంలో రాయబడినది. ఇక అంతంలో ఎలా ఉంటుందంటే నీతిమంతులు పరలోకానికి వెళ్తారు, అనీతిమంతులు నరకానికి వెళ్తారు. మనము దేవుని వాగ్దానం ప్రకారం కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, దానిలో నీతి ఉంది అని 1 పేతురు 13:13 రాయబడింది. 1 పేతురు 3:13 రాయబడి ఉన్నది. ఇంకా ప్రకటన 21:1 వచనంలో కొత్త భూమి కొత్త ఆకాశాన్ని నేను చూశాను అని యోహాను రాయడం జరిగింది. ఇక మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది, సముద్రము ఇకను లేదు అని ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది. వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రస్తుతం ఉన్న భూమి ఆకాశాలు గతించిపోతాయి, వాటి స్థానంలో దేవుడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజించబోచున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు 1000 ఏండ్ల పాటు ప్రత్యక్ష పాలన చేస్తాడు, ఆయనతో పాటు పరిశుద్ధులు కూడా పరిపాలిస్తారు. ఆ తర్వాత అంత్య తీర్పు జరుగుతుంది, అప్పుడు నీతిమంతులు పరలోకానికి, అనీతిమంతులు నరకానికి వెళ్తారు. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.